డే టైంలో డ్రైవింగ్ అంటే చాలా ఈజీ ఉంటుంది కదా, బట్ నైట్ టైం డ్రైవింగ్లో కొంచెం ఫన్ ఉంటుంది. రోడ్స్ ఎంటీగా ఉంటాయి, చాలా స్మూత్గా అనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ డేంజర్ కూడా అలాగే ఉంటుంది. చాలామంది ఇగ్నోర్ చేసే కొన్ని స్మాల్ మిస్టేక్స్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇవాల్టి వీడియోలో నైట్ డ్రైవింగ్లో మనం కేర్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి సింపుల్గా మాట్లాడదాం. ఈ వీడియోని ఇగ్నోర్ అస్సలు చేయకండి. చాలా రీసెర్చ్ చేసి మీకు తెలియని విషయాలు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే ఈ వీడియోకి కొంచెం బూస్టప్ వస్తుంది. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ Harry46. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హెడ్ లైట్స్. హై బీమ్ ఎక్కువ ఓవర్ యూజ్ చేయకండి. చాలా మంది హైవేస్ లో ఫుల్ టైం హై బీమ్ లోనే డ్రైవ్ చేస్తూ ఉంటారు, బట్ ఆపోజిట్ లో వచ్చే వాళ్ళకి అసలు ఏమీ కనపడదు. సింపుల్ రూల్ ఏంటంటే సిటీలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ హై బీమ్ అవసరం అయ్యేంత వరకు ఎప్పుడు యూజ్ చేయకండి. మీరు యూజ్ చేయాలనుకుంటే హైవేలో వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ ఆపోజిట్ లో వెహికల్ కనపడినప్పుడైనా లో బీమ్ కి షిఫ్ట్ అవ్వండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కంఫర్ట్ ఒకటే కాదు, రెండిటి సేఫ్టీ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏంటంటే గ్లాస్ క్లీన్ గా ఉందో లేదో ప్రాపర్ గా చెక్ చేయండి. నైట్ లో ఆల్రెడీ గ్లాస్ పైన గ్లేర్ ఉంటుంది. మీ విండ్షీల్డ్ డర్టీగా ఉంటే డబుల్ ప్రాబ్లం అయితే ఉంటుంది. కార్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు అంత పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. వన్స్ హైవేలోకి ఎక్కిన తర్వాత అర్థమవుతుంది. సో మీరు స్టార్ట్ అవ్వక ముందే విండ్షీల్డ్ ని ప్రాపర్ గా క్లీన్ చేయండి. అండ్ మిర్రర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. హెడ్ లైట్ అండ్ టైల్ లైట్ కూడా క్లీన్ గా ఉండాలి. స్మాల్ థింగ్స్ బట్ మేక్ అ బిగ్ డిఫరెన్స్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి స్పీడ్. డేలో మనకి రోడ్ తెలిసి ఉంటుంది, పాట్ హోల్స్ ఎక్కడ ఉంటాయి, గతుకులు ఎక్కడ ఉంటాయి, గుంతలు ఎక్కడ ఉంటాయి, అండ్ బ్రేక్స్ ఎక్కడ వేయాలో. బట్ నైట్ లో ఏం వచ్చిందో దగ్గరకు వచ్చేంత వరకు అస్సలు కనపడదు. డాగ్స్ అయినా పాట్ హోల్స్ అయినా రియాక్షన్ టైం చాలా తక్కువ ఉంటుంది. సో కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి. హైవేలో కూడా ఓవర్ స్పీడ్ అవాయిడ్ చేయండి. ఫాస్ట్ గా వెళ్ళడం కన్నా సేఫ్ గా రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్లీప్. నిద్ర వచ్చిందా జస్ట్ స్టాప్ ఇట్. నైట్ డ్రైవ్ లో బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటంటే స్లీప్. చాలా మంది ఇంకొంచెం వెళ్ళిన తర్వాత స్టాప్ చేద్దాంలే అని చెప్పి థింక్ చేస్తూ ఉంటారు. అదే డేంజరస్. 2 to 3 అవర్స్కి ఒకసారి బ్రేక్ కంపల్సరీ. స్లీపీ అనిపిస్తే సైడ్ కాపుకొని రెస్ట్ తీసుకోండి. బెటర్ లేట్ దాన్ నెవర్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే టైర్డ్గా ఉంటే డ్రైవ్ అస్సలు చేయకండి. డే ఫుల్గా వర్క్ చేసి టైర్డ్ బాడీతో నైట్ డ్రైవ్ చేస్తే ఫోకస్ చాలా తక్కువ ఉంటుంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. ప్రతి క్షణం ఫోకస్డ్గానే ఉండాలి. చిన్న మిస్టేక్ చాలు మీ లైఫ్ చేంజ్ అయిపోవడానికి. మినిమం కొంచెం రెస్ట్ తీసుకొని డ్రైవ్ స్టార్ట్ చేయండి. సిక్స్త్ పాయింట్ ఏంటంటే రోడ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్కి రెడీగా ఉండండి. నైట్లో అదేంటో సడన్ గా సర్ప్రైజ్ చాలా ఎక్కువ ఉంటాయి. రిఫ్లెక్టర్ లేకుండా లారీ ఉంటుంది, అనిమల్స్ క్రాస్ అవుతూ ఉంటాయి. అదేంటో రాత్రుల్లో కూడా జనాలు నడుస్తూ కనబడుతుంటారు. కళ్ళు ఆల్వేస్ అలర్ట్ గా ఉండాలి. మిర్రర్స్ కంపల్సరీ చెక్ చేస్తూ ఉండండి. బ్లైండ్ గా డ్రైవ్ చేయకండి. మైండ్ లో ఆల్వేస్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అని చెప్పి రెడీగా ఉండండి. దీన్నే డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటారు. సో సెవెంత్ పాయింట్ అంటే మన బైకర్స్ కి ఒక స్పెషల్ టిప్. బైక్ రైడ్ చేస్తున్న వాళ్ళు మీ రైడింగ్ జాకెట్ అయినా లేకపోతే మీ ఏదైనా టీ షర్టో షర్టో బ్లాక్ గా ఉండకుండా చూసుకోండి. బ్లాక్ వేసుకుంటే ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ అయిపోతారు. బ్రైట్ కలర్స్ ఆర్ రిఫ్లెక్టివ్ జాకెట్స్ అయితే యూజ్ చేయండి. మీ దగ్గర వేరే రైడింగ్ జాకెట్ లేకుంటే హెల్మెట్ కి రైడింగ్ జాకెట్స్ కి రిఫ్లెక్టర్స్ యూజ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ విజిబిలిటీనే మీ సేఫ్టీ. ఎయిత్ పాయింట్ ఏంటంటే బెటర్ లైట్స్ యూజ్ చేయండి, బట్ కరెక్ట్గా. స్ట్రీట్ లైట్స్ మీరు రెగ్యులర్గా తిరిగే ప్లేసెస్లో లేవు అనుకుంటే ఫాగ్ ల్యాంప్స్ యూజ్ చేయొచ్చు, బట్ రాంగ్ యాంగిల్లో పెట్టుకుంటే వేరే వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ప్రాపర్గా యూజ్ చేయండి, ఓవర్గా కాదు. కొంతమంది యూజ్ చేస్తుంటారు, ఒక లైట్ వేస్తే ప్రపంచం అంతా వెలుగు వచ్చినట్లు ఉంటుంది. అలాంటి లైట్స్ని అవాయిడ్ చేయండి. సో గవర్నమెంట్ రూల్స్ అలాగే మీ సేఫ్టీ రెండు ఇంక్లూడ్ అయి ఉండాలి మీరు లైట్స్ యూజ్ చేసినప్పుడు. నైన్త్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్ ప్లస్ క్యాబిన్ లైట్స్ కంట్రోల్. నైట్ డ్రైవ్ చేసేటప్పుడు ఫుల్ హై బీట్లో మ్యూజిక్ పెట్టి ఎంజాయ్ చేస్తే ఫోకస్ డైవర్ట్ అయిపోతుంది. అండ్ క్యాబిన్ లైట్స్ ఆన్ లో పెట్టుకుంటే అవుట్ సైడ్ క్లియర్ గా కనపడదు. సో క్యాబిన్ లైట్స్ కంప్లీట్ గా ఆఫ్ చేసేయండి. మ్యూజిక్ వాల్యూమ్ కొంచెం లోగా పెట్టుకోండి. అండ్ 10th పాయింట్ ఏంటంటే ఎమర్జెన్సీ ఐటమ్స్ రెడీగా ఉండాలి. నైట్ టైమ్స్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ ఇమీడియట్ గా దొరకపోవచ్చు. సో ఫస్ట్ ఎయిడ్ కిట్, టార్చ్, పంచర్ కిట్, రిఫ్లెక్టివ్ ట్రయాంగిల్ ఇలాంటి చిన్న చిన్న వస్తువులు మిమ్మల్ని సేఫ్ గా ఉంచుతాయి. సో నైట్ డ్రైవింగ్ అంటే చాలా ఫన్ గా అనిపిస్తుంది, బట్ కేర్లెస్ గా ఉంటే డేంజరస్ కూడా. ఈ స్మాల్ థింగ్స్ ఫాలో అయితే చాలా సేఫ్ గా డ్రైవ్ చేయొచ్చు. సో మీరు నైట్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో కమెంట్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ లైక్ అండ్ కమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ Harry46. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై.